అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త, భారీ భూకంపం, పరిస్థితి దారుణం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.9గా నమోదయ్యిందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్ దేశంలోని నైరుతి దీవులైన కుషు అనే ప్రాంతంలో ఒక్కసారిగా భూమిలో ప్రకంపనలు నెలకొన్నాయి. ఈ భూకంపం దాటికి ప్రజలు తీవ్ర భయోందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనలకు భయంతో ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు. భూకంప తీవ్రత 6.9గా నమోదైందని, తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కుషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో ఈ భూ ప్రకంపనలు వచ్చాయని వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందని ప్రజలకు అడ్వైజరీ జారీ చేశారు. ఈ భూకంపం దాటికి జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. గత ఏడాది ఇదే చోట 2 సార్లు భూకంపం సంభవించినా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.